మచిలీపట్నం నుంచి నేను రెండోసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అధికారులతో కలిసి పెండింగ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటినీ రివ్యూ చేయడం జరిగింది. ప్రధానంగా మనకున్నటువంటి సమస్య మంచినీళ్ళ సమస్య. జిల్లా మొత్తం మంచినీళ్ళు ఇవ్వాలి అంటే ఏ రకంగా మనం ఆ ప్రణాళిక సిద్ధం చేయాలి అనే దాని మీద డిస్కషన్ చేసాం. 365 రోజులు ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలి. నా 7 శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు కలిసి నెక్స్ట్ దీన్ని ఇన్ డీటెయిల్గా ఈఎన్సీ గారితో కలిసి ఒక మీటింగ్ పెట్టి జలజీవన్ మిషన్ నుంచి డబ్బులు తీసుకురావటమే కాదు, అది ఒక మంచి కన్సల్టెంట్కి ఇచ్చి వచ్చే 40-50 సంవత్సరాలు పెరిగేటువంటి వాటర్ రిక్వైర్మెంట్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి అది పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యే విధంగా చేయాలి అని చెప్పేసి దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయమని కలెక్టర్ గారిని కోరటం జరిగింది.